పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ స్వాగతం. నా పేరు డాక్టర్ వి రమణ. నేను ఉద్యాన పరిశోధన స్థానం అనంతపురం నందు ఉద్యాన విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనము మాట్లాడుకోబోయే టాపిక్ నేరేడు తోటల్లో పునరుద్ధరణ. చాలా మంది మన రైతులు ఇప్పుడు సాగు చేస్తున్నటువంటి రకాలు విత్తనపు రకాల నుంచి ఎన్నుకున్న రకాలనే ఇప్పుడు సాగు చేయబడుతున్నారు. ఈ రకాల్లో తక్కువ పరిమాణం ఉండే పండ్లు అలాగే నాణ్యత తక్కువగా ఉండే పండ్లు రావడం వలన వీటికి మార్కెట్లో సరైన ధర పలక రైతులందరూ వీటిని తీసివేయడం జరుగుతూ ఉంది. కానీ తక్కువ పరిమాణం గల పండ్లు సరిగా కాపు రాని చెట్లను మనము మరలా అధిక దిగుబడినిచ్చి కాయ పరిమాణాన్ని పెంచే పద్ధతులు ఉన్నాయి. వీటిని తోటల పునరుద్ధరణ అంటారు. దీనిలో ప్రధానంగా ఏం చేయాలంటే మొదట కాపు అయిపోయిన తర్వాత చెట్లను 1.5 నుంచి 2 మీటర్ల ఎత్తు వరకు ఉంచి మిగతా అంతా కట్ చేయాల్సి ఉంటుంది. చెట్టు పైన నలుదిశల్లో ఉండే ప్రధాన కొమ్మల్లో 75 సెంటీమీటర్లు ఉంచి వాటన్నిటిని తొలగించి వేయాలి. ఇలాగా కట్ చేసిన మొక్కలకు వెంటనే మనము బోర్డో మిశ్రమాన్ని పూసి లేదా 3 గ్రాముల బ్లైటాక్స్ కాపరాక్సి క్లోరైడ్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారి కూడా చేసుకొనవచ్చును. ఇలా కత్తిరించిన ఆ కొమ్మల నుండి మనకు లేత చిగుర్లు రావడం గమనించవచ్చు. ఇలా లేత చిగుర్లు వచ్చినటు వాటికి మనము ఈ చెట్లకు కత్తిరింపులు చేసిన వెంటనే చెట్టు యొక్క వయసును బట్టి 1 నుంచి 2 కిలోల యూరియా, 2 నుంచి 3 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 0.75 కిలోల నుంచి 1 కిలో పొటాషినిచ్చే ఎరువులను పశువుల ఎరువుతో పాటు మనము 2 దఫాలుగా వేసుకోవాలి. మొదటి దఫా సెప్టెంబర్లో, రెండవ దఫా జనవరి మాసంలో వేసుకోవాలి. ఇలాగా మనం అందించినట్లయితే చెట్టు నుంచి త్వరగా కొమ్మలు ఉద్భవిస్తాయి. ఈ ఉద్భవించినటువంటి లేత చిగుర్లు పెన్సిల్ మందంలోకి మనకు వచ్చిన తర్వాత ఆ పెన్సిల్ మందంలో గల మొక్క పైన మనము అధిక దిగుబడినిచ్చి మంచి నాణ్యత కలిగిన సయాన్ కొమ్మలను ఎన్నుకొని వాటిని వచ్చిన చిగుర్ల పైన మనము అంటుకట్టినట్లయితే అవి మరలా నూతన మొక్కగా తయారవుతాయి. కాబట్టి ఈ పద్ధతిలో మనము చేసుకునేటప్పుడు మొదటగా 1 నుంచి 2 సంవత్సరాలు పంటను కోల్పోవలసి ఉంటుంది. ఈ విధంగా పనికిరాని అంటే కాపు సరిగా రాని, నాణ్యత సరిగా లేని, సైజు తక్కువగా ఉండే పండ్లనిచ్చే తోటలను తిరిగి పునరుజ్జీవింపజేయడాన్ని మనము తోటల యొక్క పునరుద్ధరణ అని అంటారు. ఈ విధంగా పనికిరాని తోటలను మరలా మనము పనికొచ్చే విధంగా అధిక దిగుబడినిచ్చే తోటలుగా వాటిని మనం తయారు చేసుకోవచ్చు. ఈ అవకాశం కల్పించినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.